తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లేదేంటి? సత్య తీసుకెళ్ళిందేమో. సత్య నా కూతుర్ని ఒక్క నిమిషం కూడా వదలడం లేదు. అప్పుడే తీసుకెళ్ళావా సత్య? రాధా, 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 పాపేది సత్య? అదేంటి రాధా, పాపేది అని నన్ను అడుగుతావేంటి? పాలు పడతానని నువ్వే కదా తీసుకొచ్చావు. అవును, పాపకి పాలు పట్టి మంచినీళ్లు తాగుదామని ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళాను. చూస్తే లేదు. నువ్వు తీసుకెళ్ళావనుకుంటున్నాను. లేదు రాధా, నేను ఇప్పుడే వచ్చాను. ఇక్కడికి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. నేను చూస్తామంటే పిలవడానికి వచ్చాను. నేను పాపను చూడలేదు. ఏంటి సత్య, నువ్వు చూడలేదా? మరి పాపనెవరు తీసుకెళ్ళినట్టు? సత్య, పాపనెవరు తీసుకెళ్తున్నారు? రాధా, నువ్వు దాన్ని వదలకు. నేను మన వాళ్ళని తీసుకొస్తాను. వెళ్ళు. మావయ్య, మావయ్య, ఏమైంది సత్య? రాదేది? మావయ్య, పాపనెవరో ఎత్తుకెళ్తున్నారు. ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును మావయ్య, రాధ అటువైపు పరిగెత్తింది. మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. కిట్టయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ పాప మిస్ అవ్వకూడదు. పాపకేమైనా జరిగిందంటే రాధని మనం కాపాడుకోలేం. వెంటనే వెళ్ళి పాపను కాపాడు. రే కార్తిక్, నువ్వు కూడా సాయంగా వెళ్ళరా. పాపం చంటి పిల్లని ఎత్తుకుపోతున్నారట.
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పాపకి ఏమీ కాకూడదు. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. అరే వాసు, మనం కూడా వెళ్దాం పదరా. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అలాగే. ఏంటి తల్లి ఇది? నీ సన్నిధికి తీసుకొచ్చాం. నా రాధకు అన్ని విషయాలు గుర్తొస్తాయని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సమయంలో పాపనెవరు తీసుకెళ్లారు? పాప దూరం అయిందంటే రాధ తట్టుకోలేదు. రాధకి ఏమీ కాకుండా పాప మా చెంతకు చేరేలా నువ్వే కాపాడు. అమ్మా జగన్మాత, బిడ్డ దూరం ఏంటంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో నాకు బాగా తెలుసు. పాపం ఆ అమ్మాయికి గతం కూడా గుర్తులేదంటున్నారు. కూతుర్ని చూస్తూ బతుకుతుంది అంటున్నారు. అలాంటప్పుడు ఆ పిల్ల దూరం అయిందంటే ఆ తల్లిని ఎవరూ రక్షించలేరు. కాపాడు తల్లి, కాపాడు. కాపాడు తల్లి. పదండి, మనము వెళ్దాం. పదండి. ఎవరే నువ్వు? పాపను తీసుకోవడానికి వస్తున్నారు వాళ్ళ నాపు. ఎవరు మీరు? ఆ పాప మా పాప. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా ఎక్స్ట్రాల్ చేయొద్దు. రే, ఏంట్రా ఎక్స్ట్రా చేసేది?